మరువైన ప్రాణబంధమ కలయ నిజమ కదవి ప్రేమ వలపననా వలననా వయసును తరుముతున్న తపన వరమవునా చెరవునా వరసలు కలుపుతున్న చాలా తక్కువ టైంలో బాగా క్లోజ్ అయ్యాం కదా. సమీరా, నువ్వు ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా ప్రేమించావా? నేను అమ్మాయిని ప్రేమించాను. అదే ఎలా ఎక్స్ప్రెస్ చేయలేదు తెలియక ఏదైనా మంచి సజెషన్ ఉంటే ఇవ్వచ్చు కదా. డైరెక్ట్ గా ప్రపోజ్ చేయి. ఒకవేళ ఒప్పుకోపోతే? ఛాన్సే లేదు. నువ్వు ఎవరికైనా నచ్చుతావు. నీలాంటి వాడి ప్రేమను పొందిందంటే ఆ అమ్మాయి నిజంగా చాలా లక్కీ గర్ల్. ఐ లవ్ యూ సమీరా. మనిద్దరం పెళ్లి చేసుకుందామా? Will you marry me? Please. డేట్ చెప్తే మా ఎయిర్పోర్ట్లో మేము ఉంటాం. అదే ఆలోచిస్తున్నాను. యాక్చువల్లీ నా ఫైనల్ ప్రాజెక్ట్ ఫినిష్ అవ్వడానికి ఇంకా 6 months టైం ఉంది. పెళ్ళి అయితే చాలా ఉంటాయి కదా. పెళ్ళి తర్వాత అది ఇది అంటే ఫస్ట్ నైట్ గురించి నువ్వు అనేది. ఆ విషయం కావాలంటే నీ ఫైనల్ ప్రాజెక్ట్ అయ్యేంత వరకు ఆగుదాం, కానీ పెళ్లి చేసుకుందాం. పెళ్లి చేసుకుందాంరా ప్లీజ్. నిన్ను ఏ విధంగా డిస్టర్బ్ చేయను, ఓకేనా? అలా అయితే థ్యాంక్ యూ సో మచ్. నా చాయిస్ అయితే రిజిస్టర్ మ్యారేజ్. నీకు ఓకేనా? నీ ఇష్టం. సో చాటుగా తొలిటి పోకైనా సంధి వాలితే హనవు సొంతమూనా తీరమెంతగా వద్దంటూ వారిస్తున్నా కడలు చీరగా పొంగిటి గోదారైనా గడియ గడిపిన ప్రేమ నిరలోనా సాటి రావగా ఏడేడు జన్మలైనా కోకిలమ్మ తీపి సరిగమ పూల ఋతువుకే సొంతము కోరుకున్న ప్రేమ మధురిమకు సరే క్షణమా ఇది నీ మహిమా వలపననా వలననా వయసును తరుముతున్న తపన వరమగునా చెరవునా వరసలు కలుపుతున్న లలన ఉసిరే చీకటైన తన జతలు నీకువౌనా నడిచే దారిలోన ప్రతి మలుపు నాదయేనా ఆ నిలువు దద్దమే నా ఎదురున్న ఆమె రూపు చూస్తున్నా తన కంటి పాపలా అద్దంలోన నన్ను పోల్చుకున్నా వలపననా ఫలాననా వయసును తరుముతున్న తపన వరమవునా చెరవునా వరసలు కలుపుతున్న లలనా
బాబీ, ఇవే మన కొత్త అపార్ట్మెంట్స్. రే ఎంచక్కా ప్రేమించినామని పెళ్లి చేసుకున్నావు, జాబ్ లో ప్రమోషన్ కొట్టేశావు. ఈ ఫ్లాట్ కూడా కొన్నావు అనుకో, ఓ పని అయిపోతుంది. ఎరా అంతేనా లేక కమిషన్ కోసమా? కమిషనా? రే ఫ్రెండ్ అని మంచి సలహా ఇస్తే ఏంట్రా ఇది? రాముడు సీతను అనుమానించాడు కానీ ఆంజనేయుని అనుమానించలేదురా. ఏమంటావు బాబీ? సీతనా? సీత ఎవరు? అయ్యో, ఏమండి బాగున్నారా? రండి. హలో శ్రీని గారు, మా ఫ్రెండ్ భరత్ అండి. హాయ్. వాళ్ళ మిస్సెస్. షీఈ్ మై వైఫ్. నమస్తే. నమస్తే. పదండి. రండి సార్. సార్ ఎంతవరకు వచ్చింది సార్ కన్స్ట్రక్షన్? 6 months లో ఆక్యుపై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ తిరుమల గారు, మేము వెళ్తాంలేండి. ఓకే సార్. రారా రవి, సిమెంట్ వచ్చింది. జనవరి మంత్ ఢిల్లీలో నువ్వు అవార్డు తీసుకోవడం, రాగానే ఇంటర్ ది డ్రాగన్ గృహప్రవేశం. ఇదరా మన కొత్త ఫ్లాట్. సూపర్ రా బాబు, భలే ఉంది. అదిరిన్ కుడికాయలు అబ్బా, ఎడకాయలు పెట్టేసింది. ఇది హాల్ రా కూర్చోడానికి. నువ్వు రారా. ఇది కిచెన్, వండుకోవడానికి మంచి వాస్తులు. ఇది బెడ్రూమ్, పడుకోవడానికి. నేను ఇలా బాత్రూమ్ చూసేస్తా. ఎలా ఉందిరా? షూర్ యూర్ ఓకే? అయ్యో సారీ సార్, ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు. ఎవడో డబ్బు కోసం చేసి ఉంటాడు. నో ప్రాబ్లం. సమీరా, ఏంటి మేడం ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటారు? కాస్త ప్రెసెంట్ లో కూడా ఉండండి. ప్రెసెంట్ ఈస్ గాడ్స్ ప్రెజెంటేషన్, రైట్? మార్నింగ్ జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? వదిలేయచ్చుగా, అదేదో యాక్సిడెంటల్ గా జరిగింది. దాని గురించి ఆలోచిస్తే ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు? నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు తెలుసా? ముద్దొచ్చేస్తున్నావు. ఇంతకాలం అంటే నువ్వు దూరంగా ఉండి డిస్టర్బ్ చేసావు, ఇప్పుడు దగ్గరుండి కూడా. ఓకే ఓకే, ఇంతకీ నా గురించి నువ్వేమనుకుంటున్నావు ఎప్పుడు చెప్పనే లేదు. ఓకే కదా, అందుకే ప్రపోజ్ చేయగానే ఒప్పుకున్నాను. అలా కాదు, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి నువ్వు మనస్ఫూర్తిగా సమాధానం చెప్పాలి. ఓకే ఓకే. నేను అందంగా ఉంటానా? అబౌవ్ యావరేజ్, 10కి 8. మరి మంచితనం? పర్ఫెక్ట్ స్కోర్, 10కి 10. ఓ థ్యాంక్ యూ. మాట్లాడటం, సెన్స్ ఆఫ్ హ్యూమర్? సో జస్ట్ యావరేజ్, 10కి 5. వెల్, నేను రొమాంటికా? అంటే అంత ఏమీ కాదు. నిజం చెప్పాలంటే అసలు ఏమీ కాదు. 0 out of 10. అంటే నేను రొమాంటిక్ కదా? ఏమో, నాకెప్పుడు అలా అనిపించలేదు. రే సిరిగా రమ్మన్ రా, ఝాన్సీ రమ్మన్ రా. ఒకటేంట్రా 4 టికెట్లు చెప్పా మేనేజర్ గారికి. బాబు హలో, ఫోన్ చేసుకోవాలి, కాస్త బయటకు వస్తావా?